ప్రముఖ నాట్యచారుడు డాక్టర్ చింతారవి బాలకృష్ణ నృత్య పర్యవేక్షణలో దుర్గాపురంలోనే ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో వల్లూరి యామిని ప్రియాంక కూచిపూడి రంగప్రవేశం సందర్భంగా ఆదివారం నిర్వహించిన అంశాలు నేత్రపర్వంగా సాగాయి. విఘ్నరాజం భజేతో ప్రారంభించే శరణం భవ కరుణామయ త్యాగరాజస్వామి కీర్తన జావలి హనుమ ధిల్లానా అంశాలను ప్రదర్శించింది. నటవాంగం అంశాన్ని డాక్టర్ చింతారవి బాలకృష్ణ, గాత్రం సిహెచ్ శాంతి, వయోలిన్పై పాలవర్తి ఆంజనేయులు, వేణువుపై వనమాలి సహకరించారు. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ ఇండ్లస్ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ కళలను పరిరక్షించుకోవాలని సూచించారు. గురు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని కోరారు. మిస్ ఇండియా 2025 విజేత కవ్వం విజయలక్ష్మి యువ నృత్య కళాకారిణిని అభినందించారు. అనంతరం నాట్యాచార్యుడు ఏలేశ్వరపు వెంకటేశ్వర్లను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ఉల్లూరి గంగాధర్, శ్రీలలిత, పండు శ్రీనివాసరావు, విష్ణులత, పోతురాజు, రామ్మోహన్ రావు, జీవన జ్యోతి పాల్గొన్నారు. 100% మన తెలుగు భరతనాట్యము, కథకళి, ఒడిస్సీ ఎలా ఉన్నాయో ఒక్కొక్క లాంగ్వేజ్లో మన తెలుగువారి సొంతం. నాట్ ఓన్లీ దాట్, ఇది మన కృష్ణా జిల్లాకు సంబంధించింది. ఇక్కడే ఆరిజిన్ కూచిపూడిలో. అలాంటి కూచిపూడి డ్యాన్స్ను మళ్ళీ ఇదే గడ్డ మీద ఎంతోమంది మహామహులు చేశారు. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కూచిపూడి డ్యాన్సు ఆడవాళ్లకు ప్రవేశం లేదు. మీరు చూడండి, పెద్ద పెద్ద కూచిపూడి గురువులందరూ కూడా వేదాంతం సత్యనారాయణ శర్మ కానీ, జగన్నాథ్ గారి వీళ్ళందరూ కూడా అంటే ఆ కాలంలో ఏదైనా ఆడపాత్ర వేయాలన్నా మగవాళ్ళే వేసేవాళ్ళు. ఎందుకంటే ఉమెన్, గర్ల్స్ వర్ నాట్ అలౌడ్ ఫర్ దిస్ బికాస్ ఆఫ్ దేర్ సోషల్ కస్టమ్స్, ఆచార వ్యవహారాలు కానీ ఏమైనా కానీ తర్వాత మార్పు వచ్చి ఈరోజు చాలామంది అమ్మాయిలే ఈ కూచిపూడిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మగవాళ్ళు కూచిపూడి చేయడం తగ్గిపోతూ ఆడవాళ్ళు కూచిపూడి చేయడం అనేది ఎక్కువైంది. అది ఒక పెద్ద సాంఘిక సోషల్ చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. మన తల్లిదండ్రులు ఏంటంటే చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకు చదువుపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. మా వాడు ఇంటర్మీడియట్లో ఎంపీసీలో మార్కులు తెచ్చుకొని ఇంజనీరింగ్కి వెళ్ళాలి, లేదా బైపీసీలో సీట్ వచ్చి మెడిసిన్కి వెళ్ళాలి, లేదా సివిల్ సర్వీస్కి వెళ్ళాలని చేస్తుంటాం. కానీ ఎవరు కూడా ఒక గేమ్సో, ఒక స్పోర్ట్సో, ఒక డ్యాన్సో, ఒక ఆర్టో ఏదైనా చేయిద్దామని మనం అనుకోం. ఎందుకు? మన తపనంతా మన వాడి భవిష్యత్తు, కెరీరు, వాడు చదువుకోవాలి, రావాలి. ఈ డ్యాన్స్కు దానికి వెళ్తే వాడు పాడైపోతాడు, టైం వేస్ట్ అవుతుంది, మార్కులు సరిగా రావు, సీట్ రాదు. కానీ నేను ఒక డాక్టర్గా సైకాట్రీ చెప్పదలుచుకుందంటే చదువు అనేది మనకు బ్రతుకు తెరువు ఇస్తుంది. చదువు ఉండాలి. ఇప్పుడు నేను డాక్టర్ అయ్యానంటే చదువు వల్లనే. సో దట్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. కానీ ఎలా బ్రతకాలో, చదువు అనేది బ్రతుకు తెరువు ఇస్తే ఈ కళలు ఏంటి, ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. హౌ టు లివ్. చదువు అనేది కేవలం సంపాదన. నేను డాక్టర్ అవుతాను, సంపాదిస్తాను, ఇంకొకైనా సాఫ్ట్వేర్ సంపాదిస్తాడు. కానీ హౌ టు లివ్, హౌ టు అడ్జస్ట్ విత్ అదర్స్. నలుగురితో ఎలా మెదలాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, నలుగురితో ఎలా సర్దుకుపోవాలి, కోపం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని ఎలా మనం ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కేవలం చదువు వలన రావు. అది కావాలంటే ఇలాంటివి కావాలి. మన పిల్లల్ని గేమ్స్లో పెట్టండి, స్పోర్ట్స్లో పెట్టండి, డ్యాన్స్లో పెట్టండి, సంగీతంలో పెట్టండి, ఒక డ్రామా, ఏదో ఒకటి చేయండి. సో ఇది మన పేరెంట్స్ చాలామంది మర్చిపోతున్నారు. అందుకనే ఈరోజు మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మన పిల్లల్లో. చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడడం, లవ్ అఫేర్స్ అని 10th క్లాస్లోనే గొంతులు కోసుకోవడం, సూసైడ్ అటెంప్ట్ చేయడము. వాళ్ళకి చదువు బాగానే ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. గోల్డ్ మెడల్ వస్తుంది, చదువులో బాగుంటాడు, కానీ బట్ సమ్వేర్ హీ ఫెయిల్స్. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడోసారి దెబ్బతింటాడు. రేపు పెళ్ళి అయిన తర్వాతనో, పెళ్ళికి ముందో, తర్వాతనో ఎప్పుడోసారి ఎందుకు? వై? బికాస్ మనము చదువుకి ఇచ్చినంత ఫోకస్, ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వడం లేదు. అది మనం పేరెంట్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను.